ఈ నెల 12న చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అప్పటి నుంచి అసలు సినిమా మొదలు కానుంది. చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్తో పాటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాటు కొనసాగించుకుంటూ వస్తున్న నవరత్నాలు పథకాలలో ఏ ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకుండా అమలు చేయాలి. ఈ పథకాలకు జగన్ హయాంలో 70,000 కోట్లు ఖర్చు అయితే చంద్రబాబు ప్రభుత్వంలో సంవత్సరానికి సుమారు 1,52,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అభివృద్ధి కార్యక్రమాలతో అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలకు అదనంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. పథకాల్లో భాగంగా ఉచిత బస్సు వల్ల ప్రభుత్వానికి ప్రతి నెల 200 కోట్లకు పైగా నష్టం. ఇంత ఆర్థిక భారాన్ని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు 5 ఏళ్ల పాటు పాలన ఎలా చేస్తారన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిలో మొదలుతున్నాయి. అయితే చంద్రబాబు ప్రతిసారి సంపద సృష్టిస్తాను, దాని ద్వారా అభివృద్ధి చేస్తానని చెప్పిన ఆయన